విద్యుత్ బస్సుల కొనుగోలు నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. విజయనగరం ఆర్టీసీ డిపో ఎదుట నిరసన చేపట్టారు. ప్రజా సొమ్ముతో నిర్మించిన ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా తీసుకువెళ్లడం సరికాదన్నారు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భుగతా అశోక్. కోట్ల విలువైన ఆర్టీసీ భూములు, ఆస్తులను ప్రైవేటు సంస్థలకు లీజుల పేరుతో అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని హెచ్చరించారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆర్టీసీ 75 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఇవాళ ప్రజలు సంపాదించినటువంటి ప్రజల సొమ్ముతో ఏర్పడినటువంటి ఆర్టీసీని ఇవాళ ప్రైవేటీకరణ దృష్టితో ఇప్పటికే అద్దె బస్సుల పేరుతో చాప కింద నీరులాగా ప్రైవేటీకరణకి అడుగులు వేస్తున్నటువంటి ఆర్టీసీ ఇవాళ విద్యుత్ బస్సుల్ని ప్రైవేట్ వాళ్ళతో కొనుగోలు చేయించి ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి కుటీల పన్నాగాలు పన్నుతుంది ఇవాళ కుటుంబ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి 60% నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% నిధులతో ఆర్టీసీ ద్వారా బస్సులు కొనుగోలు చేయాలి. కానీ ఇంతవరకు ఆర్టీసీ ద్వారా వచ్చినటువంటి లాభాలు ఎవరి జేబుల్లోకి వెళ్ళే తెలియదు. కానీ ఒక్క రూపాయి పెట్టి ఒక్క బస్సును కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆర్టీసీలో ఉన్నటువంటి ఇంతవరకు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆన్ కాల్ డ్రైవర్స్ని పెట్టి ఆర్టీసీని నడుపుతున్నారు. ఇవాళ భవిష్యత్తులో ఆర్టీసీ ప్రైవేటీకరణ జరిగితే ఆర్టీసీని నమ్ముకున్నటువంటి శాశ్వత ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే మేము చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు మీ ఆలోచనను విరమించుకోండి. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఆర్టీసీ 75 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఇవాళ ప్రజలు సంపాదించినటువంటి ప్రజల సొమ్ముతో ఏర్పడినటువంటి ఆర్టీసీని ఇవాళ ప్రైవేటీకరణ దృష్టితో ఇప్పటికే అద్దె బస్సుల పేరుతో చాప కింద నీరులాగా ప్రైవేటీకరణకి అడుగులు వేస్తున్నటువంటి ఆర్టీసీ ఇవాళ విద్యుత్ బస్సుల్ని ప్రైవేట్ వాళ్ళతో కొనుగోలు చేయించి ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి కుటీల పన్నాగాలు పన్నుతుంది ఇవాళ కుటుంబ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి 60% నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% నిధులతో ఆర్టీసీ ద్వారా బస్సులు కొనుగోలు చేయాలి. కానీ ఇంతవరకు ఆర్టీసీ ద్వారా వచ్చినటువంటి లాభాలు ఎవరి జేబుల్లోకి వెళ్ళే తెలియదు. కానీ ఒక్క రూపాయి పెట్టి ఒక్క బస్సును కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆర్టీసీలో ఉన్నటువంటి ఇంతవరకు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆన్ కాల్ డ్రైవర్స్ని పెట్టి ఆర్టీసీని నడుపుతున్నారు. ఇవాళ భవిష్యత్తులో ఆర్టీసీ ప్రైవేటీకరణ జరిగితే ఆర్టీసీని నమ్ముకున్నటువంటి శాశ్వత ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే మేము చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు మీ ఆలోచనను విరమించుకోండి.